చేసిన త్యాగం ముందు, ఆ బిడ్డ చేసిన త్యాగం ముందు మనమందరం చేసే కష్టం కానీ ఏది దరిదాపుల్లో కూడా రాదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు మన దేశ సరిహద్దుల్లో ఉండి వాళ్ళు మనల్ని కాపాడుతుండడం వల్లే మనం ఇక్కడ ప్రశాంతంగా జీవించగలుగుతున్నాము. సో దీస్ ఆర్ ద చీఫ్ గెస్ట్. అండ్ మన డెఫినెట్లీ నా కోసం మన లైక్ సతీష్ అన్న కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి, లైక్ ఆర్పి సార్ కానీ, సుధాకర్ బ్రో కానీ, సార్ డైరెక్టర్ సార్, అండ్ ప్రతి ఒక్కరికి అన్న థ్యాంక్ యూ. సో కానీ వీళ్ళ చేతుల మీదుగా మనము ట్రైలర్ లాంచ్ చేద్దాం. మీరు కూడా అందరూ ఒకసారి చీఫ్ గెస్ట్ ఒకసారి వచ్చి మనం విల్ హ్యావ్ ఏ పిక్చర్ టుగెదర్ అండ్ విల్ లాంచ్ ద ట్రైలర్. ఆర్పి పట్నాయక్ గారిని, సుధాకర్ గారిని, సత్యనారాయణ గారిని, అండ్ అలానే మా 7 Hills సతీష్ గారిని అండ్ పూర్ణాచారి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ సురేష్ గారు, జమ్ని సురేష్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ డైరెక్టర్ నవీన్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ సురేష్ గారు ఫ్యాన్స్ కోరుకుంటున్నప్పుడు మీరు నిల్చోవాలి వచ్చి. ఓకే, సో ఇప్పుడు ఈ గెస్ట్లు అందరి చేతుల మీదుగా ఓకే ఒక 2 నిమిషాలు లైక్ వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడి వాళ్ళు కొన్ని విషయాలు మనతో పంచుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. శ్రీరామ్ నాయక్ గారు, మురళీ నాయక్ గారి ఫాదర్. హలో, మన మురళీ నాయక్ మేము తల్లిదండ్రులు అండి. మన భారతదేశం పాకిస్తాన్ భారతదేశం మధ్య మన మురళి వీరమరణం పొందినాడు కాబట్టి మాకి బాధాకరం ఉంది, ఒక పక్క గౌరవం ఉంది. ఈరోజు మన గౌతమ్ గారు సోలబాయ్ మూవీస్ మురళీనాథ్ తల్లిదండ్రుల చేతంతో మాకి ప్రారంభం కావాలని అక్కడి నుండి మనని పిలిపించాడు. అతను మరి కాదుకోకుండా మేము సంతోషంగా వచ్చినాము. ఆ మూవీస్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరూ మన ఫ్యామిలీతో చూడాలని మా మురళీనాయక్ తల్లిదండ్రుల ఆశ, మా కోరిక. ఆ మూవీస్ బాగా హిట్ కావాలని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్స్. అమ్మగారు కూడా ఒక 2 మాటలు మాట్లాడాలి. ఎందుకంటే యాజ్ మెన్ వీ కెన్ బి వెరీ స్ట్రాంగ్, అంటే మనం ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటాం. కానీ ఇలాంటి ఒక అమ్మ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకంటే ఒక్కడే కొడుకు, 2-3 పిల్లలు కూడా లేరు వీళ్ళకి. 25 ఏళ్ళ కొడుకు, అంటే నాకంటే కూడా ఇక్కడ ఉన్న ఎంతో మంది కంటే కూడా వయసులో చిన్నవాడు. అంత మెచ్యూరిటీతోని, అంత దేశభక్తితోని, ఒక ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా అంత పోరాటం చేసిండంటే, సో అందుకే మనం ఇక్కడ ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం అలాంటి వాళ్ళు ఉండడం వల్లనే. సో వాళ్ళ మదర్ కూడా ఒక 2 మాటలు మాట్లాడి తన బాధ కానివ్వండి, లేకుంటే తను చెప్పాలనుకున్న ఏ విషయమైనా ప్లీజ్ అమ్మ మీరు ఎలాంటి సంకోచం లేకుండా ప్లీజ్ చెప్పండి. హలో, అందరికీ నమస్కారము. నేను మురళి వాళ్ళ మమ్మీ మాట్లాడుతూ ఉన్నాను. మురళి వాళ్ళ మమ్మీ మాట్లాడుతూ ఉన్నాను. అందరికీ నమస్కారము. నాకు తెలుగు సరిగ్గా రాదు. అయితే నేనేం కోరుకుంటున్నానంటే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ సినిమా నా కొడుకు అంటే వాడే ఉన్నాడు. నా కొడుకు లేడు కాబట్టి ఇదే కొడుకు నాకు కోరుకుంటా ఉన్నాను. సినిమా అందరూ తప్పకుండా చూడాలని నేను కోరుకుంటా ఉన్నాను. నా కొడుకు మేము చాలా బీదోళ్ళము. నా కొడుకు చాలా కష్టపడినాడు. మాకు సంపాదించి పెట్టేవాడే వెళ్ళిపోయినాడు. కానీ ఒక పక్క గౌరవం కూడా ఉంది, ఒక పక్క బాధ కూడా ఉంది. ఈ
సినిమా తప్పకుండా చూడాలని నేను చాలా కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. అదే జోహార్ మురళీ నాయక్ గారు. భారత్ మాతాకి జై. సినిమా వచ్చినాడు సినిమా. మురళి వాళ్ళ చిన్న మామయ్య వచ్చారు. ఆయన ఒక 2 minutes మాట్లాడాలని కోరుకుంటున్నాను. గౌరవనీయులైనటువంటి సార్ గౌతమ్ సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారము. ఈరోజు ఇక్కడ గౌతమ్ సార్ ఏదైతే మూవీ చేస్తున్నాడో ఆ మూవీ పేరు సోలో బాయ్స్. ఇక్కడ కూర్చున్నటువంటి సోలో బాయ్స్ ప్రతి ఒక్క టీంకి మా హృదయపూర్వక నమస్కారము. ఈ సినిమా అనేది మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ 2 స్టేట్లలో విడుదల అవుతుంది. ఈ సినిమాని అందరూ చూసి సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ నిలబడినటువంటి ప్రతి ఒక్క సార్ గారికి, యాక్టర్స్ గారికి, అలాగే సినీ కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారము. ఈరోజు ఇక్కడ నిలబడినటువంటి మురళీ నాయక్ పేరెంట్స్ శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయ్ ఒక్కగానొక్క కొడుకు సింధూర్ ఆపరేషన్ 2లో పాకిస్తాన్తో వీరోచితంగా పోరాడుతూ వీరమరణం పొందాడు. అలాంటి వ్యక్తికి నిజంగా అంటే ఈరోజు మన భారతదేశం ఒక సైనికుడిని కోల్పోయింది. చాలా బాధాకరమైన విషయం ఉంది. అలాగే గౌరవం కానీ ఫీల్గా ఉంది. అలాంటి మేము మా కొడుకుని కన్నాము, ఒక దేశ రక్షణ కోసం పంపించాము. ఎప్పుడైనా కానీ దేశం కోసమే పోరాడతాం, దేశంతోనే ఉంటాం. ఓకే, ఎప్పుడైనా ఇలాంటి మురళీ నాయక్ సైనికులు ప్రతి ఒక్క ఇంట్లో నుంచి రావాలి. ఈరోజు ఇలాంటి మురళీ నాయక్ ఈరోజు బార్డర్లో కాపు కాస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం అనేది మనం సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. సో ఇలాంటి మురళీ నాయకులు ప్రతి ఒక్క ఇంట్లో నుంచి పుట్టాలి, మన భారతదేశం రక్షణ కొరకు పుట్టాలి. ఈ అవకాశం కల్పించిన సోలో బాయ్స్ టీమ్స్ ప్రతి ఒక్కరికి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. మురళీ నాయక్ అమర్ రే, అమర్ రే, అమర్ రే, అమర్ రే. జై హింద్, జై భారత్. ఇప్పుడు యాక్చువల్లీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వీళ్ళని పిలవడానికి ఎందుకు కారణమో మీకు మూవీలో చూస్తే ఎండ్ వర్క్ చూస్తే కొన్ని డైలాగ్స్ అర్థమైతే నేను దాని నుంచి మళ్ళీ మాట్లాడతాను. కానీ అమ్మ మీరు అన్నట్టు మీకు ఒక్కడే కొడుకు అనుకోకండి. సో నేను మీ బిడ్డ లాంటి వాడినే. మీకు జీవితంలో ఎలాంటి సహాయం కావాలన్నా, మీరు ఎలాంటి ఆపదలో ఉన్నా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ఖచ్చితంగా గౌతమ్ కృష్ణ మీ కొడుకు అని మర్చిపోకండి. నాకు డైరెక్ట్గా మీరు కాల్ చేయండి, నేను మీకోసం వస్తా. నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎప్పుడున్నా కూడా మీరు నాకు తల్లిదండ్రులే. ఎందుకంటే మీరు దేశాన్ని గర్వించే కొడుకును కన్నారమ్మా. తప్పకుండా వచ్చిండేది. మాకు ఇది బెంగళూరు పిలిచినా కూడా మేము అక్కడ క్యాన్సిల్ చేసి ఇక్కడ వచ్చినాము. ఎందుకు వస్తానంటే మీ గౌరవం కోసము. మాకు కొడుకు ఇచ్చినాడు, ఇట్లని మేము వచ్చినాము. అమ్మా తప్పకుండా చూడాలి, ఈ సినిమా తప్పకుండా చూడాలి. థ్యాంక్ యూ అమ్మా. అండ్ ఇలాంటి కొడుకులు ప్రతి ఇంట్లో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అండ్ మన దేశం కోసం మనం ఎంతో అంత సహాయం చేస్తూ ఉండాలి. అండ్ యూ విల్ సీ ద ట్రైలర్, దాని తర్వాత మనం ఇంకా మాట్లాడదాము. అండ్ అమ్మ ఖచ్చితంగా నేను మిమ్మల్ని పిలిచింది ఎందుకంటే మీ బిడ్డ చాలా గొప్పవాడని చెప్పేసి మళ్ళీ మనం జనాలకి గుర్తు చేయాలి. అండ్ మీ బిడ్డని మించిన యోధుడు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఎందుకంటే అంత చిన్న వయసులో అంత త్యాగం ఎవరు చేయలేరు, ఏ వ్యక్తి చేయలేడు ఈ ప్రపంచంలో. సో అంత గొప్ప వ్యక్తిని కన్నందుకు మీరు చాలా చాలా గొప్ప వాళ్ళు. అండ్ మన దేశ సేవ కోసం మీ బిడ్డని పంపించినందుకు మీది చాలా చాలా ధైర్యమైన గుండె. మీరు ఎప్పటికీ